బ్రేకింగ్‌లో చూస్తున్నాం. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. ప్రజాప్రతినిధిగా రేవంత్ ప్రస్థానం ప్రారంభించిన నేటితో 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మిడ్జిల్లో సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఊరుకొండ ఆంజనేయ స్వామి వారి దర్శించుకుంటారు. ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. ముఖ్య నేతలు అనుచరులతో సీఎం సమావేశమవుతారు. మిడ్జిల్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేస్తారు. మిడ్జిల్ బహిరంగ సభలో పాల్గొంటారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2006 జూలై 4న మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ జడ్పీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించిన రేవంత్ ప్రజాప్రతినిధిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర అత్యున్నత పదవైనటువంటి ముఖ్యమంత్రి పీఠం వరకు ఆయన చేరుకున్న ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ 20 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, టీపీసీసీ చీఫ్గా ఎన్నో కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి నేడు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థాయికి ఎదిగారు. తన రాజకీయ జీవితానికి పునాది వేసిన మిడ్జిల్ మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రత్యేక పర్యటన చేపట్టారు. ప్రజాప్రతినిధిగా తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి హోదాలో అదే ప్రాంతానికి వెళ్తున్నారు. ఈ సందర్భంగా సుమారు 350 కోట్ల రూపాయల విలువైన భారీ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేస్తారు. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో తనతో కలిసి పనిచేసిన వారి అనుచరులు, అలాగే సీనియర్ నేతలు, స్థానిక పెద్దలను ఈ సందర్భంగా సీఎం కలుసుకుంటారు. ఊర్కొండలో వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తూ గడిచిన 20 ఏళ్ల జ్ఞాపకాలను నెమరు వేసుకోబోతున్నారు. ఆనాటి కష్టసుఖాలను పంచుకుంటూ తన రాజకీయ ఎదుగుదలకు కారణమైన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలపనున్నారు. ఇది కేవలం ఒక అధికారిక పర్యటన మాత్రమే కాదు, భావోద్వేగాలతో కూడిన కృతజ్ఞత యాత్రని స్థానిక నేతలు పేర్కొంటున్నారు. మధ్యాహ్నం మిడ్జిల్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం మిడ్జిల్ బహిరంగ సభా ప్రాంగణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ రాబోయే రోజుల్లో ఆ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయబోతున్నారో వివరిస్తారు. రేవంత్ రెడ్డి ప్రసంగం కోసం స్థానిక ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. రెండు 2006లో ఒక స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయ రంగప్రవేశం చేసి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకున్నా తనదైన వాక్చాతుర్యంతో, పోరాట పటిమతో రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఒక శక్తిగా ఎదిగారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా పట్టు వదలకుండా ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగారు. నేడు తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరుణంలో మళ్లీ తన రాజకీయ ప్రస్థానం మొదలైన చోట అడుగుపెట్టడం ఒక అరుదైన రాజకీయ పరిణామం. ఈ 20 ఏళ్ల ప్రస్థానం కేవలం రేవంత్ రెడ్డి వ్యక్తిగత విజయమే కాదు, ఒక సామాన్య రాజకీయ కార్యకర్త అకుంఠిత దీక్షతో ఏ స్థాయికైనా చేరుకోవచ్చనడానికి నిదర్శనం. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మిడ్జిల్ పర్యటన టూర్ షెడ్యూల్ ఏంటి? దాదాపు 20 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానం పూర్తి అయినటువంటి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మిడ్జిల్ ప్రాంతానికి మధ్యాహ్నం చేరుకునే అవకాశం ఉంది. అయితే ఒక ప్రజాప్రతినిధిగా, ఒక సామాన్య కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసి స్వతంత్ర అభ్యర్థిగా జడ్పీటీసీ ఎన్నికైన తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే తన రాజకీయ ప్రస్థానంలో తన తొలి అడుగు స్టార్ట్ చేసినటువంటి మిడ్జిల్ ప్రాంతానికి ఈ రోజు రేవంత్ రెడ్డి వెళ్ళనున్నారు. అక్కడ ఉన్నటువంటి ఊరుకొండ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తొలి రాజకీయ ప్రయాణంలో తన వెంట నడిచినటువంటి ముఖ్య నేతలతో, అనుచరులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. దీంతో పాటు మిడ్జిల్ లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించినారు. అక్కడ కొన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మిడ్జిల్లో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. ఇక
తన రాజకీయ ప్రస్థానం 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన ట్విట్టర్ వేదికగా ఒక అంశాలను కూడా ప్రజలకు అందించిన పరిస్థితి ఉంటుంది. లక్షల అక్షరాలతో రాసిన కోట్ల పదాలను పూర్తి చెప్పిన తరగని మధుర జ్ఞాపకం ఈ 2 దశాబ్దాల ప్రజా జీవితం అంటూ కూడా ట్విట్టర్ వేదికగా తన సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు యావత్ దేశాన్ని కూడా అందించిన పరిస్థితి ఉంటుంది. నాడు మిడ్జిల్లో రేవంత్ రెడ్డిగా మొదలైనటువంటి ఈ ప్రస్తావన నేడు మీ అందరి గుండెల్లో రేవంత్ అన్నగా Yes. నిలిచింది అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ వేదికగా ప్రశంసలు ప్రస్తావించిన పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత అక్కడికి చేరుకుని అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఓకే, థ్యాంక్ యూ సునీల్.